హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కుమారిని. వెల్కమ్ టు బుల్లెక్క. ఈరోజు మనము కొర్ర ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. 2 కప్పులు కొర్రలు, 1 కప్పు మినపప్పు, 2 టీ స్పూన్లు మెంతులు, 1 కప్పు జొన్న రవ్వ. ఈ జొన్న రవ్వ నేను ఇంట్లోనే చేసుకున్నానండి. జొన్నల్ని ఎలా చేయాలంటే జొన్నల్ని 8 గంటలు నానబెట్టుకుని బాగా ఆరపెట్టేసేయాలి. అట్లని చెప్పి పూర్తిగా డ్రై అవ్వక ముందే కొంచెం తేమగా ఉన్నప్పుడు, లైట్ తేమగా ఉన్నప్పుడే మనం మిక్సీకి విప్పర వేసి రవ్వలాగా చేసుకుని రవ్వ జల్లిడితో జల్లించుకోవటం అండి. అలా జల్లించినటువంటి రవ్వే ఈ జొన్న రవ్వ అనమాట. ఇది చూడండి, చూస్తున్నారు కదా, ఈ జొన్న రవ్వ. దీన్ని కూడా మనము మినపప్పుతో పాటే నానబెట్టేసుకోవాలి. మినపప్పు 4 గంటలు నానితే చాలండి. కొర్రలు మాత్రం 8 గంటలు నానబెట్టాలి. దీన్ని కూడా ఇప్పుడే నానబెట్టేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోయాల్సిన పని లేదండి. జొన్న రవ్వ జస్ట్ ఊరికి అట్లా మునిగేంత వరకు అట్లా నీళ్ళు జస్ట్ రవ్వను తడిపితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ నానిన జొన్నలతో తయారు చేసిన రవ్వే కాబట్టి. ఇప్పుడు ఆ రవ్వని బాగా పిండేస్తున్నాను ఒక గిన్నెలోకి. ఎందుకంటే పిండి రుబ్బుకుంటున్నాము. ఇప్పుడు ఫస్ట్ మినపప్పు రుబ్బుకున్నాను, తర్వాత కొర్రలు రుబ్బినాను. ఇప్పుడు బాగా కలిపేస్తాను ఇంకా ఆ పిండిని. బాగా రవ్వ అది అంతా కలిసేంత కలపాలండి. ఆ జొన్న రవ్వ పిండగా వచ్చిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళని కూడా మనం ఏం పారిపోయకూడదు. మనం మినపప్పుతో పాటు వేసుకుని రుబ్బేసుకోవాలన్నమాట ఆ నీళ్ళు. ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసిన రవ్వ నీళ్ళే కాబట్టి అది పర్వాలా. అట్లని చెప్పి బయట కొనుక్కున్న రవ్వ నీళ్ళైనా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఫస్ట్ రవ్వను మనం కడిగి నానబెట్టుకుంటాం కాబట్టి. ఎప్పుడు కూడా అట్లా పిండిన నీళ్ళు పారిపోయకూడదండి. దాంట్లో కూడా సారం ఉంటుంది. ఆ నీళ్ళను కూడా ఉపయోగించి మనం పప్పులో రుబ్బుకోవాలి. ఇప్పుడు చూడండి, అలా రుబ్బిన పిండి 8 గంటల ఫర్మెంటేషన్ అయింది. రాత్రి రుబ్బినాను, అదిగో మార్నింగ్ కలుపుతున్నాను. బాగా పులిసిపోయింది. ఇప్పుడు మనము ఈ రోజుకు కావాల్సిన పిండిని, అంటే ఈరోజు వేయటానికి కావాల్సిన పిండి మాత్రం బయట పెట్టుకుని మిగిలిన పిండిని డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఈ పిండిలో తగినంత ఉప్పు, దానికి తగినంత ఉప్పు, కొంచెము వంట సోడా వేసుకుని కన్సిస్టెన్సీ మన ఇడ్లీ పోసుకునేంత కన్సిస్టెన్సీ వచ్చేంత బాగా కలుపుకుని, ఒకవేళ చాలు లేదంటే కొంచెం వాటర్ కలుపుకుని పెట్టుకోవాలి. ఈ పెట్టుకునే ముందు మనము స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని మూతేసి పెడితే స్టీమ్ వస్తుంది. అది ఆ పాత్రలు కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుందండి, వాటర్ కొలత కూడా. ఇప్పుడు నా దాంట్లో అయితే 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. దీనికైతే కొన్ని పాత్రలు స్టాండ్ పెట్టే పాత్రలు ఉంటాయి కదండి, అదైతే 1 గ్లాస్ నీళ్ళే సరిపోతుంది అనమాట. ఎక్కువ పోసినామంటే మళ్ళీ పిండిలోకి వచ్చేస్తాయి నీళ్ళు ఆ వాటర్లోకి అయితే. అది కూడా పాత్రలను బట్టి ఉంటుందండి వాటరు ఎంత నీళ్ళు పోయాలి అనేది. నేనైతే ఈ పాత్రకైతే నేను 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని మూత పెట్టాను. స్టీమ్ వచ్చింది. ఇప్పుడు ఇడ్లీ పోసి పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ ఉడకటానికి టైం వచ్చి 12 నిమిషాల నుంచి 15 నిమిషాలండి. ఇంకా మీరు చూసుకోవాల్సిన పని లేదు. మళ్ళీ ఉడికిందా లేదా అని మనం కూడా చూడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏదో అలవాటుగా అట్టు చేయి పెట్టి చూస్తామే కానీ ఇంకా చూడాల్సిన పని లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం అంతే. 12 నిమిషాల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఉడకటం. అసలు ఇంకొంచెం భయంతో ఇంకో 1 or 2 minutes పెట్టుకుంటాం అంతే. ఇప్పుడు తీసేసి ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. మనకి ఇడ్లీలు అర్జెంటుగా రావాలనుకోండి, ఆ రేకుని వెనక్కి తిప్పేసి కొళాయి తిప్పేసినామనుకోండి, ట్యాప్ని తిప్పేసినామంటే ఇమీడియట్గా ఒకే సెకండ్లో మనం గరిటతో తీసేస్తే ఇడ్లీలు నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. దీని కాంబినేషన్ నేను శనగగింజల చట్నీ చేశానండి. ఈ శనగగింజల చట్నీ కూడా వచ్చిన టిప్ చెప్తాను చూడండి. శనగగింజల చట్నీ రోజు మనం థిక్గా చేసుకుని తిన్నామనుకోండి, బాగా ఫ్యాట్ వచ్చేస్తుంది, బాగా లావ్ అయిపోతాము. మంచిదే శనగగింజలు, కానీ డైలీ తింటే ఇది. దానికి ఏం చేయాలంటే రెమెడీగా మనము శనగగింజల చట్నీకి కొంచెం కారం ఎక్కువగా వేసుకుని బాగా పలచగా కలుపుకోవాలి. అప్పుడు మనము చట్నీ తిన్నట్టు ఉంటుంది, ఎక్కువ తిన్నట్టు శనగగింజలు ఎక్కువగా లోపలికి వెళ్ళదు, మంచి కాంబినేషన్తో తిన్నట్టుగాను ఉంటుందన్నమాట ఇడ్లీ శనగగింజల చట్నీ కాంబినేషను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోలేకుండా ఉంటే ఇప్పుడు వరకు.